తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ప్రముఖ సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకి అనూహ్య విజయం తర్వాత జనసేన పార్టీ శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది. ఆ రాష్ట్రంలో విజయ్కు ఉన్నంత సినిమా గ్లామర్ మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కు ఉన్న ఆ స్థాయిలో ఎందుకు ప్రభావం చూపించలేకపోయారు అనే చర్చ సాగుతుంది. సినీ గ్లామర్ రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ పార్టీ పెట్టి 2 ఏళ్లకే ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటి సీఎం కాగలుగుతున్నప్పుడు పార్టీ పెట్టి 12 ఏళ్లైనా పవన్ ఇంకా పొత్తుల జపం ఎందుకు చేస్తూ ఉన్నారనే ప్రశ్న ఆ పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది. తమిళనాట విజిల్ సౌండ్ తో మోత మోగించిన టీవీకే చీఫ్ విజయ్ విజయం ఏపీలోని జనసేన పార్టీ శ్రేణులను అంతర్మథనంలోకి పడేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమిలో మిత్రపక్షంగా కొనసాగుతున్న జనసేన నేతలు ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు దక్కుతున్న ప్రాధాన్యం తమకు దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. పదవుల పంపకంలోనూ తీవ్ర అన్యాయం జరుగుతోందని బాధపడుతున్నారు. పదవుల సంగతి దేవుడెరుగు, కనీస గౌరవం దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని టీవీకే జెండా తప్ప మరే జెండా మోయనివ్వను అని తన కార్యకర్తలకు టీవీకే అధినేత విజయ్ భరోసా ఇచ్చినట్టు తమ అధినేత పవన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇంకో 15 ఏళ్లు కూటమి పొత్తు కొనసాగుతుందని పదే పదే ప్రకటనలు చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. విజయ్ని పవన్ను పోల్చి చూసుకుని సోషల్ మీడియా వేదికగా జనసేన నాయకులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. టీవీకే పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే తమిళనాడులోని మొత్తం 234 స్థానాల్లో ఒంటరిగా విజయ్ అభ్యర్థులను పెట్టి పోటీ చేసి సత్తా చాటారు. ఈ క్రమంలో ఏపీలో ఉన్న 175 స్థానాల్లో తమ పార్టీకి అభ్యర్థులు ఎక్కడ ఉన్నారని గతంలో పవన్ అన్న మాటలను గుర్తు చేసుకుని జనసేన నేతలు రగిలిపోతున్నారు. పవన్ తొలి నుంచి భయంగానే రాజకీయాలు చేస్తూ వచ్చారని జనసేనతో పాటు ఇతర పార్టీల వారు చర్చించుకుంటున్నారు. విజయ్ మాదిరి ధైర్యంగా రాజకీయాలు ఎందుకు చేయలేకపోయారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2014లో జనసేన పెట్టిన వెంటనే వచ్చిన ఎన్నికల్లో అసలు పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు తెలిపి పలాయనవాదం అందుకోవడంతోనే ప్రజల్లో పవన్ పలుచునైపోయారనే వాదన ఆ పార్టీలోనే వినిపిస్తోంది. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో లోపాయకారి ఒప్పందాలతో టీడీపీ బీజేపీ జనసేన విడివిడిగా పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన పవన్ ఏమాత్రమూ ఎందుకు ప్రభావం చూపలేకపోయారన్న చర్చ నడుస్తోంది. 2024 ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ పడేసిన 21 సీట్లతో సర్దుకొని పోటీ చేసిన పవన్ తనకు బలం లేదని, అన్ని చోట్ల పోటీ చేయడానికి తమకు అభ్యర్థులు ఎక్కడున్నారని ఎన్నికల ప్రచార సభల్లో వేల వచనాలు పలకడాన్ని బట్టి ఎన్నడూ పవన్ రాజకీయంగా ధైర్యం కనబరచలేదని జనసేన శ్రేణులు మదనపడుతున్నాయి. పార్టీ పెట్టిన 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరో 15 ఏళ్లు పొత్తులే అంటూ చేస్తున్న ప్రకటనలపైన విస్మయం వ్యక్తమవుతోంది. పవన్ ఇప్పటికైనా ఏపీలో సొంతంగా ఎదిగే ధైర్యం చేస్తారా? విజయ్ స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమవుతారా? తెలుగుదేశం కబంధ హస్తాల నుంచి బయటకొచ్చి సొంతంగా సత్తా చాటే స్థాయికి ఎదుగుతారా అనే చర్చ జనసేనలో విస్తృతంగా సాగుతోంది.